కాళేశ్వరం ఇప్పుడు బీజేపీ అంటేనే కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ. మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు, 10 ఏళ్ల నుంచి అధికారం ఉన్నారు. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ కాదు. మీరేం చేస్తారో చేయండి. మాది నెల రోజులు అయింది, మేము విచారణ స్టార్ట్ చేసినాం. మీ దగ్గర ఉన్న అధికారాలను వినియోగించండి. అది లేకుండా వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం జరుగుతోంది. కిషన్ రెడ్డి ప్రయత్నం అంతా, తాపత్రయం అంతా కేసీఆర్ గారు నన్ను నియమించిన తర్వాత కేసీఆర్కి ఇబ్బంది వచ్చినప్పుడు ఎట్లా కాపాడాలనే ఆలోచన తప్ప నిజంగా వాస్తవిక పరిస్థితి లేదు. ఇది తెలంగాణ ప్రజలు గమనించారు. ఇప్పుడు బండి సంజయ్కి అసలు నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏమున్నది, ఏం సమస్యలు, ఏ ప్రజలకు వాళ్ళ కార్యకర్తల కన్నా టెలిఫోన్ దొరికిందా? ఇప్పుడు వచ్చి మళ్ళీ నరేంద్ర మోడీ పేరు మీద ఎలక్షన్ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటుండా? 5 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా నియోజకవర్గం చేసిందేందో ముందు తెలంగాణ ప్రజలకు చెప్పు, కరీంనగర్ ప్రజలకు చెప్పు. ఊరికైనా పొద్దుగా లేస్తే ఒక కమ్యూనల్ అట్మాస్ఫియర్, ఆస్కర్ అవార్డు డ్రామా ఆర్టిస్టు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిండు. మళ్ళీ తెలంగాణ ప్రజలు ఇటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. కరీంనగర్ ప్రజలను నేను విజ్ఞప్తి చేస్తాను. 5 సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్ననాడు కరీంనగర్ లోక్సభ ప్రజలు, రైతులు కావచ్చు, ఇతరత్ర అనేక అంశాల్లో లేదా అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఏం చేసిండు అని అడుగుతాను. ఒక అభివృద్ధి పని చూపెట్టడానికి నేను 50 చూపెడతా అని చెప్పిన, చర్చకు రమ్మన్నాం. అవన్నీ ఏం చేయకుండా వట్టిగానే మళ్ళీ ఓట్లకు వస్తే ప్రజలారా ఒక్కసారి ఆయన యొక్క మతం పేరు మీద రెచ్చగొట్టే అంశాల పట్ల అప్రమత్తంగా ఉండండి. పేరు ఐదు నా ఎలక్షనా, నరేంద్ర మోడీ ఎలక్షన్ అని చెప్పి ఏదో దాన్ని తీసుకుపోయి అయోధ్యలో గుడి కడితే ఇక్కడ కరీంనగర్లో ఈయనకు ఓట్లేయాలనేటువంటి ప్రయత్నం జరిగేటువంటి విధంగా ప్రచారం చేస్తే ప్రజలు ఆలోచన చేస్తారు. 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నటువంటి ఏం చేసిండు అనేది ప్రజలందరికీ తెలుసు. ధరణి లాగానే మిగతా అన్ని అంశాలకు సంబంధించి అది 317 కావచ్చు లేదా ఇతరత్ర అంతా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానిపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉంది. ప్రత్యామ్నాయం ఎట్లా అది అమలు జరుగుతలేదు. కిషన్ రెడ్డి గారికి ఒకవేళ ఆలోచన ఉంటే తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉద్యోగాలు నియామకం చేయడానికి కేంద్రం నుంచి డైరెక్షన్స్, గవర్నర్ గారు డైరెక్షన్ చేయడానికి వెళ్ళలేదు. కానీ దానికి సంబంధించిన విషయంలో కూడా మీరు కూడా చొరవ చూపెట్టండి. నిజంగా ఉద్యోగాల పట్ల ఉంటే ఇలా ఇంతమంది దొడ్డిదారిన ఉద్యోగాలు వచ్చినాయని చెప్తే కిషన్ రెడ్డి ఎందుకు స్పందిస్తలేడు? టీఆర్ఎస్ ఫేవర్ చేయడానికి తప్ప. కాబట్టి ఇటువంటి అనేక అంశాలను ఏదైనా అది గ్యారంటీల విషయంలో కాలయాపన, నెలనే కాకపోయా కాలయాపన ఎక్కడిది? అప్లికేషన్లు 1,05,00,000 తీసుకుంటే పబ్లిక్ దగ్గర ₹1 ఖర్చు కాకుండా. కాబట్టి ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్లకు అసహనం స్టార్ట్ అయింది. అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగింది. అవినీతి విచారణ జరుగుతుంది. గల్లా ఖజానా ఖాళీ ఉందని ప్రజలకు చెప్పగలిగినాం. కాబట్టి వాళ్ళకి అసహనంగా ఫ్రస్ట్రేషన్లో నలుగురు కలిసి 420 మేమే